హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మీ ప్రియాంక. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ముందుకు వచ్చాను చికెన్ కర్రీతోనండి. నేను డ్యూటీ చేసి వచ్చిన తర్వాత పిల్లడికి క్యారేజ్ పట్టుకెళ్ళని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి అనుకుంటే నాకు చికెన్ ఫ్రిడ్జ్లో ఉంది. అది దాంతో అయితే చేసేసానండి. అయితే కొంచెం పప్పుచారు పెట్టి దానికి తగ్గట్టు చికెన్ ఫ్రై చేశాను అనమాట నా స్టైల్లో. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకుని బాగా ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని తర్వాత అవి బాగా వేగాక చికెన్ వేసేసుకున్న తర్వాత అవి కొంచెం చికెన్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ అలాగే చికెన్ మసాలా కారం వేసి అయితే చేశానండి. తర్వాత పప్పుచారు కూడా తాలింపు పెట్టేశాను. అయితే అది కొంచెం మగ్గిన తర్వాత అలాగే కలపను అన్నమాట. నేను కలపకుండా కొంచెం ఆ పచ్చి వాసన పోయాక కొత్తిమీర కరివేపాకు ఆ పైన వేసిన మసాలాలు అవన్నీ కలిపానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే నేను అలా చేస్తాను కానీ నాకు నేను వండిన వంట ప్రతి ఒక్కరు తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే నేను ఇది ఒక ఇదిగా పెట్టుకున్నాను అనమాట. ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకేనండి. అలాగే మా అబ్బాయి బర్త్డేకి నేను ప్రతి ఒక్కరికి చెప్పాను ఇలాగ మా అబ్బాయి బర్త్డే అండి. ఎవరు కూడా విష్ చేయలేదు. నేను చాలా అనుకున్నాను. అంటే తెలియని వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు అయితే అలాగే చేస్తారు ఫోన్ చేసి. తెలియని వాళ్ళు చూస్తే మా అబ్బాయికి నిజంగా బర్త్డే విషెస్ అయితే చెప్తారనుకున్నాను. అయితే ఎవరైతే చెప్పలేదండి. ఓకే ఫ్రెండ్స్, ఏం పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. ఓకే, చికెన్ కర్రీ అయితే బాగా ఫ్రై అయిపోయింది అనమాట. అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ కొత్తిమీర కొంచెం ఉంచుకున్న కరివేపాకు కూడా మళ్ళీ వేసానండి. మంచి గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చికెన్లో వచ్చిన ఆయిల్తో మాత్రమే చికెన్తో ఉన్న ఆ వాటర్తో మాత్రమే నేను చేశానండి. ఓకేనండి, అయిపోయింది. తర్వాత ఫుడ్ పెట్టుకుని అయితే తినేస్తున్నాను అనమాట. అప్పుడు తినలేదండి, అంతా వంట చేసిన తర్వాత నాకు నిద్ర వచ్చేసింది అనమాట డ్యూటీ నుంచి వచ్చి. ఇంక ఈవినింగ్ 4 o'clock లేచి అప్పుడు తిన్నాను. మళ్ళీ వేడి చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియోస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.